సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ అమ్మా. సో ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం కొంత ఈ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. బై బికాస్ దేర్ ఇస్ ఏ లాస్ రిటర్న్ అనేది చెప్పేసి అని వచ్చినప్పుడు 139(3) లో లాస్ రిటర్న్ వచ్చినప్పుడు దాని గురించి చెప్పుకునే క్రమంలో మనం ఏం చేసామంటే సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ గురించి కాస్త చెప్పుకున్నాం అమ్మా. దేర్ ఆర్ 2 parts, సెట్ ఆఫ్ వేరు అండ్ క్యారీడ్ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ వేరు అని చెప్పేసి చెప్పుకున్నాం. సో సెట్ ఆఫ్ అని చెప్పేసి అని అంటే కరెంట్ ఇయర్ లాసెస్ ని మనం ఏం చేస్తామంటే సెట్ ఆఫ్ చేస్తాం. దీంతో కరెంట్ ఇయర్ ఇన్కమ్స్. ఒకవేళ ఇలా సెట్ ఆఫ్ అనేది కుదరలేదు అని చెప్పేసి అని అనుకుంటే కనుక ఇఫ్ సెట్ ఆఫ్ ఇస్ నాట్ పాసిబుల్ ఎందుకంటే రెండు రీజన్స్ ఉండొచ్చండి. ఒకటి కరెంట్ ఇయర్ ఇన్కమ్స్ లేకపోవచ్చు, లేదా విత్ రెస్పెక్ట్ టు రెస్ట్రిక్షన్స్ ఇన్ ద క్లెయిమింగ్ ఆఫ్ లాసెస్, రెస్ట్రిక్షన్స్ ఇన్ ద సెట్టింగ్ ఆఫ్ లాసెస్. ఈ సెట్టింగ్ ఆఫ్ లాసెస్ లో రెస్ట్రిక్షన్స్ వల్ల గానీ రెండు నో ఇన్కమ్స్ లేకపోవడం వల్ల గానీ మనం కరెంట్ ఇయర్ లాసెస్ ని సెట్ ఆఫ్ చేసుకోలేకపోతే కనుక, కరెంట్ ఇయర్ ఇన్కమ్స్ తో సెట్ ఆఫ్ చేసుకోలేకపోతే కనుక దెన్ we will carry forward that losses. ఏం చేస్తామంటే వాటిని క్యారీ ఫార్వర్డ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఆ లాసెస్ ని ఏం చేస్తామంటే క్యారీ ఫార్వర్డ్ చేస్తాం అంటే నెక్స్ట్ ఇయర్ కి ఫర్దర్ ఇయర్స్ కి తీసుకెళ్తాం. ఆ ఫర్దర్ ఇయర్స్ కి తీసుకెళ్లి అంటే క్యారీ ఫార్వర్డ్ చేసిన లాసెస్ ని నెక్స్ట్ ఇయర్స్ లో ఏం చేస్తామంటే అండి, నెక్స్ట్ ఇయర్స్ ఇన్కమ్స్ వస్తే ఆ ఇన్కమ్స్ తో మనం ఏం చేస్తామంటే అండి అడ్జస్ట్ చేస్తామంట ఆర్ సెట్ ఆఫ్. సో సెట్ ఆఫ్ అంటే కరెంట్ ఇయర్ లాసెస్ ని కరెంట్ ఇయర్ ఇన్కమ్స్ తో సెట్ ఆఫ్ చేస్తాము. ఒకవేళ ఇఫ్ నాట్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ది రెస్ట్రిక్షన్స్ ఆర్ నో ఇన్కమ్ దెన్ ఇట్ విల్ బి క్యారీడ్ ఫార్వర్డ్ టు ద సబ్సిక్వెంట్ ఇయర్స్. అండ్ క్యారీ ఫార్వర్డ్ జరిగిన తర్వాత ఏం చేస్తాం, సబ్సిక్వెంట్ ఇయర్స్ లో ఉన్న ఇన్కమ్స్ తో అడ్జస్ట్ ఆర్ సెట్ ఆఫ్ అనేది చేస్తామని చెప్పేసి చెప్తున్నాను. ఓకే రైట్. సో నౌ ఇక్కడ 2 parts అనుకున్నాం కదా, ఫస్ట్ పార్ట్ ఇది, సెకండ్ పార్ట్ ఇది. నౌ రూల్స్ రిలేటింగ్ టు సెట్ ఆఫ్ చూడాలి అండ్ ఆల్సో రూల్స్ రిలేటింగ్ టు క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ గురించి మనం మాట్లాడుకోవాలంటండి. ఓకే, సో ఫస్ట్ రూల్స్ రిలేటింగ్ టు సెట్ ఆఫ్. సో రూల్స్ రిలేటింగ్ టు సెట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం అమ్మా. సో ఫస్ట్ పేజ్ నెంబర్ 366 రండి అమ్మా. సెట్ ఆఫ్ లాసెస్. ఓకే, ఇది సెట్ ఆఫ్ లాసెస్ గురించి చెప్పుకునే క్రమంలో, ఈ లాసెస్ గురించి మాట్లాడుకునే క్రమంలో మనం ప్రీవియస్ క్లాస్ లో మనం ఒక విషయం మాట్లాడుకున్నాం అమ్మా. లాస్లు అనేవి ఎక్కడెక్కడి నుంచి అరేజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసానంటే 5 heads ఆఫ్ ఇన్కమ్ లో సాలరీస్ నుంచి లాస్ వస్తుందా? నో లాస్. ఓకే, హౌస్ ప్రాపర్టీ నుంచి ఎస్ లాస్ అనేది పాసిబుల్. లాస్ అనేది ఎప్పుడు వస్తుందండి, మనకి ఏ ఇన్కమ్ లేకుండా మనకి హౌస్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఒకటి ఉంది, సెల్ఫ్ ఆక్యుపైడ్ కూడా నేను ఏం చేశాను, లోన్ తీసుకుని హౌస్ కన్స్ట్రక్ట్ చేశానంటే దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ని మనం క్లెయిమ్ తీసుకుంటే మనకి లాస్ వస్తుందండి. లేదా మనం లెట్అవుట్ ప్రాపర్టీ అనుకుంటే కనుక అక్కడ మనకి రెంట్ కంటే మనం పే చేసే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉందనుకుంటే కనుక అక్కడ మనకి లాస్ అరేజ్ అయ్యే అవకాశం ఉందండి, హౌస్ ప్రాపర్టీ లాస్ వస్తుందండి. నెక్స్ట్ పీజీబీపీ లో మనకి 3 types ఆఫ్ లాసెస్ కింద మనం బైఫర్కేట్ చేసుకున్నామండి. ఒకటి నార్మల్ బిజినెస్ లాస్. సెకండ్ ది వచ్చేసరికి స్పెక్యులేషన్ లాస్. థర్డ్ ది వచ్చేసరికి
స్పెసిఫైడ్ బిజినెస్ లాస్. ఈ స్పెసిఫైడ్ బిజినెస్ లాస్ ఎందుకని చెప్పేసి సపరేట్ గా చెప్తున్నాం అంటే కనుక ఇక్కడ స్పెసిఫైడ్ బిజినెస్ లో మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా క్లెయిమ్ చేసేస్తామండి. అలాగే స్పెక్యులేషన్ లాస్ అనేది నార్మల్ అదర్ దాన్ బట్టి యాక్చువల్ డెలివరీ కాబట్టి నార్మల్ బిజినెస్ కి స్పెక్యులేటివ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ దాన్ని సెపరేట్ చేసి మాట్లాడుతున్నామండి. తర్వాత క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్స్ లో ఎన్ని రకాల లాసెస్ వచ్చే అవకాశం ఉందంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్. నెక్స్ట్ అదర్ సోర్సెస్ లో వచ్చే లాసెస్ ఏంటంటే ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్సెస్. ఓనింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ రేస్ హార్సెస్. సో ఈ యాక్టివిటీ నుంచి ఒక్కదాని నుంచే మనకి లాస్ అనేది వస్తుందంట అదర్ సోర్సెస్ లోని. ఓకే రైట్. నెక్స్ట్ ఇలా లాసెస్ అనేవి డివైడ్ అవుతాయండి. ఇప్పుడు మనం ఈ రూల్స్ రిలేటింగ్ టు సెట్ ఆఫ్ అంటే కరెంట్ ఇయర్ లాసెస్ ని కరెంట్ ఇయర్ ఇన్కమ్స్ తోనే సెట్ ఆఫ్ చేసుకునే కేసు గురించి మనం మాట్లాడుకుంటున్నాం అండి. చూడండి, సెక్షన్ 14 provides for 5 heads of income for computing the total income of the SSC. While computing the chargeable income under the respective heads of income, an SSC may confront with a loss from a particular source among the many other sources of income. అంటే వేరే సోర్సెస్ నుంచి ఒక లాస్, ఒకవేళ ఒక హెడ్ నుంచి లాస్ రావచ్చు, దాన్ని వేరే హెడ్స్ ఆఫ్ అదర్ సోర్సెస్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటున్నాడు. Loss from a particular source is entitled to be set off against the income from another source under the same head of income, thereby enabling an SSC to pay tax on the income after such set off అని చెప్పేసి అంటున్నాడండి. అమ్మా సెట్ ఆఫ్ లో కూడా there are two types. ఒకటి ఇంటర్ సోర్స్ అడ్జస్ట్మెంట్, రెండోది ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్. సో ఇంటర్ సోర్స్ అడ్జస్ట్మెంట్ నే మనం ఏమనుకోవచ్చు అంటే ఇంట్రా హెడ్ అంటే విత్ ఇన్ ద హెడ్, ఇంట్రా హెడ్ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు అంటే ఇంట్రా హెడ్ అడ్జస్ట్మెంట్ ఆర్ ఇంటర్ సోర్స్ అడ్జస్ట్మెంట్ అని కానీ, ఇంట్రా అంటే విత్ ఇన్ ద హెడ్ అడ్జస్ట్మెంట్ అని కానీ మనం మాట్లాడుకోవచ్చు అంటండి. ఓకే, సేమ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో మనం లాసెస్ ని సెట్ ఆఫ్ చేసుకోవడం. ఒకవేళ సరిపోకపోతే అప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటండి ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్ అంటే వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ లోకి మనకి ఇక్కడ వచ్చిన లాసెస్ ని వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ తో మనం సెట్ ఆఫ్ చేసుకునే ప్రొసీజర్ అండి, అది ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్. సో ఫస్ట్ చూద్దాం. This is known as inter-source adjustment providing under section 70. Okay. సో ఫస్ట్ ఇంటర్ సోర్స్ అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం అండి. ఇంటర్ సోర్స్ అనే దాన్ని ఇంకో పేరు ఎలా పిలుస్తున్నాం మనం? ఇంట్రా హెడ్ అడ్జస్ట్మెంట్ అన్నా ఇంటర్ సోర్స్ అడ్జస్ట్మెంట్ అన్నా ఒకటే, సెక్షన్ 70. దేని గురించి 70 గురించి ఏమని మాట్లాడుతాం చూడండి. ఫస్ట్, where the net result of the computation of any assessment year in respect of any source of income falling under the any head of income is a loss, the SSC shall be entitled to have an amount of such loss set off against his income from any other source under the same head. However, the following are the exceptions to the above rule అని చెప్పేసి అంటున్నాడండి. సపోజ్ ఒక హెడ్ లో లాస్ వస్తే గనక అదే హెడ్ లో ఉన్న సేమ్ హెడ్ లో ఉన్న ఏదైనా ఇన్కమ్ తో మనం ఏం చేసుకోవచ్చు అంట అడ్జస్ట్మెంట్ అనేది అలౌడ్ అని చెప్పేసి అని అంటున్నారు. ఓకే, బట్ ఇది సెక్షన్ 70 లో చెప్పిన జనరల్ రూల్ ఏంటంటే చూడండి, జనరల్ రూల్ ఏంటంటే ఏదైనా హెడ్ లో లాస్ వస్తే గనక ఆ లాస్ ని సేమ్ హెడ్ లో ఉన్న ఏదైనా ఇన్కమ్ తో అడ్జస్ట్మెంట్ అనేది అలౌ చేస్తున్నారంట. బట్ ఎక్సెప్షన్స్
ఎక్సెప్షనల్ కేసెస్. ఎక్సెప్షనల్ కేసెస్ ఏంటండి అంటే సేమ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో ఉన్న లాస్ సేమ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో ఉన్న ఎనీ అదర్ ఇన్కమ్ తో మనం అడ్జస్ట్ చేసుకోలేమా ఎక్సెప్షనల్ కేసెస్ లో చేసుకోలేము అని చెప్తున్నాడు అండి. ఓకే రైట్. సో అలాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయనేది చూద్దామండి. చూడండి, స్పెక్యులేషన్ బిజినెస్ లాస్. స్పెక్యులేషన్ బిజినెస్ లాస్. సరే, ఈ స్పెక్యులేషన్ బిజినెస్ లాస్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఈ సేమ్ హెడ్ అంటే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లోనే ఉన్న వేరే ఇన్కమ్స్ తో నేను అడ్జస్ట్ చేసుకోవచ్చా అని చెప్పేసానంటే అడ్జస్ట్ చేసుకోలేవు. సెట్ ఆఫ్ ఓన్లీ అగెన్స్ట్ ఎనీ అదర్ స్పెసిఫిక్ స్పెక్యులేషన్ బిజినెస్ ఇన్కమ్ అని చెప్పేసి అంటాడండి. ఓకే, నీకు గనక స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ ఉంటే దేంతో అడ్జస్ట్ చేసుకోగలమంట? స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్ సేమ్ ఇయర్ లో అండి. ఇప్పుడు మనం అంతా కూడా మాట్లాడుకుంటుంది సెట్ ఆఫ్ గురించి. సెట్ ఆఫ్ అంటే ఏంటి? సేమ్ ఇయర్ గురించి మాట్లాడుకున్న అడ్జస్ట్మెంట్. అంటే ఈ ఇప్పుడు మనం లాసెస్ గురించి మాట్లాడుకుంటే లాసెస్ లో మనకి హౌస్ ప్రాపర్టీలో లాస్ వస్తే కనుక హౌస్ ప్రాపర్టీలో ఉన్న వేరే ఇన్కమ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చా సార్? అడ్జస్ట్మెంట్ అలౌడ్ అండి. సాలరీస్ నుంచి లాసే రాదు కాబట్టి మనం పట్టించుకోకలేదు. కానీ హౌస్ ప్రాపర్టీని తీసుకున్నాం అనుకోండి, హౌస్ ప్రాపర్టీలో ఏదైనా లాస్ వస్తే కనుక అదే హౌస్ ప్రాపర్టీలో ఉన్న వేరే ఇన్కమ్స్ తో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చా సార్? ఎస్, అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు 4 యూనిట్స్ ఆఫ్ హౌసెస్ ఉన్నాయండి. అందులో 2 యూనిట్స్ ఆఫ్ హౌసెస్ లో లాస్ వచ్చిందండి, మిగతా 2 యూనిట్స్ లో ఇన్కమ్ వచ్చిందండి. ఈ లాస్ ని ఇది ఇన్కమ్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చా? అడ్జస్ట్ చేసుకోవచ్చంట. ఇక్కడ ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. దట్ ఈస్ ద జనరల్ రూల్ అప్లికబుల్ అవుతుంది. కానీ ఎక్సెప్షనల్ కేసెస్ లో మనకి ఏం చెప్తున్నాడంటే స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ ఉంటే గనక మీకు దాన్ని దేంతో అడ్జస్ట్ చేసుకోవాలంటే కేవలం స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్ తో మాత్రమే అడ్జస్ట్ చేసుకోగలరు అని చెప్పేసి అంటున్నాడండి. అంటే స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ ఉంటే నాన్ స్పెక్యులేటివ్ ఇన్కమ్ తో మనం క్లెయిమ్ చేసుకోగలమా సార్? అడ్జస్ట్ చేసుకోగలమా? చేసుకోలేమంటండి. ఓకే రైట్. లాస్ ఆఫ్ ఏ స్పెసిఫైడ్ బిజినెస్ కవర్డ్ అండర్ 35 AD. So loss of a specified business covered under section 35 AD అని చెప్పేసి అంటున్నారండి. అది ఎనీ అదర్ స్పెసిఫైడ్ బిజినెస్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 35 AD అంటున్నారు. ఎనీ ఇన్కమ్ స్పెసిఫైడ్ బిజినెస్ అండర్ సెక్షన్ 35 AD. సో 35 AD లో ఉన్న ఇన్కమ్ తో మాత్రమే మనం అడ్జస్ట్ చేసుకోగలము అని చెప్పేసి చెప్తున్నారంటే. Right. So loss of a specified business and covered under section 35 AD ని దేంతో అడ్జస్ట్ చేసుకోవాలంటే కేవలం ఎనీ ఇన్కమ్ ఆఫ్ a specified business అండర్ సెక్షన్ 35 AD తో మాత్రమే అడ్జస్ట్ చేసుకోవాలంటే. అంటే సేమ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో కూడా దీన్ని వేరే దాంతో అడ్జస్ట్ చేసుకోలేము సార్ అంటే అడ్జస్ట్మెంట్ చేసుకోలేమంటండి. రైట్, ఒక్కసారి జస్ట్ విత్ ఇన్ ద హెడ్ లో చూద్దామండి. హౌస్ ప్రాపర్టీలో వచ్చిన లాస్ ని దేంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు? హౌస్ ప్రాపర్టీలో వచ్చిన ఇన్కమ్స్ తో వేరే ఇన్కమ్స్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చా? ఎనీ హౌస్ ప్రాపర్టీ లాస్ ని ఎనీ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ తో అడ్జస్ట్మెంట్ సేమ్ ఇయర్ లో ఇస్ ఇట్ అలౌడ్ ఆర్ నాట్? ఎస్, అలౌడ్. ఇదంతా కూడా ఏంటి? ఇంటర్ సోర్స్ ఆర్ ఇంట్రా హెడ్ అడ్జస్ట్మెంట్. ఓకే రైట్. నెక్స్ట్, ఇది హౌస్ ప్రాపర్టీకి అయిందండి. సాలరీస్ లో లాస్ రాదు కాబట్టి హౌస్ ప్రాపర్టీ నుంచి అనలైజ్ చేస్తున్నాను. జస్ట్ కాన్సిక్వెన్స్ లో సీక్వెన్స్ రాస్తున్నాను అంతేనంటే ఈ ఇలా జరగచ్చా అనేది పాసిబుల్ కేసెస్ అన్ని రాస్తున్నానండి. నార్మల్ బిజినెస్ లాస్, నాకు నార్మల్ బిజినెస్ లాస్ వచ్చింది. దీన్ని దేంతో అడ్జస్ట్ చేసుకోవచ్చండి? నార్మల్ బిజినెస్ ఇన్కమ్ దీంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా ఇన్కమ్ ఆఫ్ స్పెసిఫైడ్ బిజినెస్ అండర్ సెక్షన్ 35 AD తో అడ్జస్ట్ చేసుకోవచ్చు.
నార్మల్ బిజినెస్ లాస్ ని ఈ మూడిట్లో దేంతోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎస్, అలౌడ్ అలౌడ్ అలౌడ్. ఓకే, నెక్స్ట్ అదే స్పెక్యులేటివ్ లాస్ ని దేంతో అడ్జస్ట్ చేసుకోగలమంట? ఓన్లీ స్పెక్యులేటివ్ ఇన్కమ్. ఎస్, అలౌడ్. సార్ నార్మల్ బిజినెస్ ఇన్కమ్ కెన్ వి అడ్జస్ట్? నో. స్పెసిఫైడ్ బిజినెస్ ఇన్కమ్ అలౌడ్? నో. అదే స్పెసిఫైడ్ బిజినెస్ ఇన్కమ్ లో ఇప్పుడు దాన్ని నార్మల్ బిజినెస్ ఇన్కమ్ తో అడ్జస్ట్ చేసుకోగలమా? నో. స్పెక్యులేటివ్? నో. స్పెసిఫైడ్ బిజినెస్ ఇన్కమ్? ఎనీ అదర్ స్పెసిఫైడ్ బిజినెస్ ఇన్కమ్? ఎస్. అర్థమవుతుందండి? సో ఇది జస్ట్ పాసిబుల్ కేసెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇదంతా కూడా ఇంట్రా హెడ్. ఇది కూడా సెట్ ఆఫ్ అనగానే ఏం గుర్తు రావాలి మనకి? కరెంట్ ఇయర్ లోనే ఉన్నాం, ఇంకా క్యారీ ఫార్వర్డ్ అవ్వాలా. ఓకే, ఇది నార్మల్ పాసిబుల్ కేసెస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్సెప్షనల్ కేసెస్ నుంచి మనం తీసుకున్న నార్మల్ కేసెస్ గురించి మాట్లాడుకున్నామండి. అంటే పాసిబుల్ కేసెస్ గురించి, పాసిబుల్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకున్నామండి. ఓకే, నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ రెస్ట్రిక్షన్ ఏంటి? నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్. నెక్స్ట్ రెస్ట్రిక్షన్ అండి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తోనే అడ్జస్ట్ చేసుకోగలమంట. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఓకే సార్, దీనికి ఎలాగ సార్? సపోజ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఉందనుకోండి, దేంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటండి? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చా సార్? సేమ్ ఇయర్ లో ఉన్న షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చా? ఎస్, అలౌడ్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చా? ఎస్, అలౌడ్. బట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ వస్తే కనుక దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చా? నో. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చా? ఎస్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇక్కడ ఒక చోట రెస్ట్రిక్షన్ ఉందండి, ఇక్కడ రెస్ట్రిక్షన్ లేదు. అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తోని, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తోని, రెండింటితోని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అంట. ఓకే, నెక్స్ట్ లాస్ ఫ్రమ్ యాక్టివిటీ ఆఫ్ owning and maintaining of race horses. Okay, దీన్ని income from activity of owning and maintaining of race horses. Okay, next loss from any lottery, card games, ఎక్సెట్రా. అంటే క్యాజువల్ ఇన్కమ్ లో లాస్ వస్తే కనుక దాన్ని నాట్ ఎలిజిబుల్ టు సెట్ ఆఫ్. దీన్ని దేంతో అడ్జస్ట్ చేసుకోలేం? నాట్ ఎలిజిబుల్ టు సెట్ ఆఫ్, దేంతోని అడ్జస్ట్ చేసుకోలేము. ఇప్పుడు అదర్ సోర్సెస్ లో వచ్చే లాసెస్ గురించి మాట్లాడుకుందాం. అదర్ సోర్సెస్ లో నార్మల్ అదర్ సోర్సెస్ లాస్ అంటే బిజినెస్ ఇన్కమ్ లో పీజీబీపీ లో రాకుండా అది అదర్ సోర్సెస్ లోకి తీసుకెళ్ళిపోవడం వల్ల ఏదైనా యాక్టివిటీని దాంట్లో లాస్ అరైజ్ అయితే కనుక నార్మల్ అదర్ సోర్సెస్ ఇన్కమ్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చా? ఎస్. తర్వాత ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్సెస్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చా? ఎస్. తర్వాత క్యాజువల్ ఇన్కమ్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చా? నో. క్యాజువల్ ఇన్కమ్ తో ఇదే కాదు, దేన్ని అడ్జస్ట్ చేసుకోలేం? క్యాజువల్ ఇన్కమ్ తో మనం దేన్ని అడ్జస్ట్ చేసుకోలేమంటండి?
అసలు ఈ అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ మనం అడ్జస్ట్ చేసుకోలేం కాబట్టి అసలు లాసెస్ అనేవి అడ్జస్ట్ అవ్వవు. ఓకే, తర్వాత యాక్టివిటీ ఆఫ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్సెస్. ఈ యాక్టివిటీ అనేది చూసుకుంటే నార్మల్ అదర్ సోర్సెస్ ఇన్కమ్ ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చా? నో. యాక్టివిటీ ఆఫ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్సెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చా? ఎస్. క్యాజువల్ ఇన్కమ్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చా? నో. క్యాజువల్ ఇన్కమ్ తో అసలు ఏది అలౌడ్ కాదు. రైట్, నెక్స్ట్ క్యాజువల్ ఇన్కమ్ వల్ల లాసెస్ అరైజ్ అయితే క్యాజువల్ ఇన్కమ్ కి రిలేటెడ్ గా లాసెస్ అనేవి అరైజ్ అయితే ఓకే, అప్పుడు నాట్ ఎలిజిబుల్. అసలు అవి నాట్ ఎలిజిబుల్ అంట. అసలు మన ఎలిజిబిలిటీలోకే రావంట. అసలు మనం క్లెయిమే చేసుకోలేమంట. ఓకే, రైట్. దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఇంట్రా హెడ్ అడ్జస్ట్మెంట్. అంటే విత్ ఇన్ ద హెడ్ అడ్జస్ట్మెంట్ అనేవి పాసిబిలిటీ కేసెస్ అనేవి మనం నీట్ గా రాసుకున్నామండి. టోటల్ పాసిబిలిటీ కేసెస్ ఆఫ్ ఇక్కడ ఇంట్రా హెడ్ అడ్జస్ట్మెంట్. ఎగ్జామ్ లోకి వెళ్ళిన తర్వాత ఏ మాత్రం డౌట్ వచ్చినా జస్ట్ మనం ఈ షార్ట్ నోట్స్ కింద రాసుకుని ఈ ఆస్పెక్ట్ మనం గుర్తు పెట్టుకుంటే సరిపోతుందండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్పారు చూడండి. ఎనీ లాసెస్ ఫ్రమ్ a source which is exempt from tax, say agricultural income, not eligible for set off or carry forward అని చెప్పేసి అంటున్నాడండి. అంటే లాస్ ఫ్రమ్ యాక్టివిటీ which is exempt from tax. అంటే ఇప్పుడు అగ్రికల్చరల్ ఇన్కమ్ ఉందనుకోండి, అగ్రికల్చరల్ ఇన్కమ్ మీద ఎగ్జామ్ట్ కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ట్ కాబట్టి నాట్ ఎలిజిబుల్ అంటండి. దాని మీద వచ్చే లాసెస్ కూడా నాట్ ఎలిజిబుల్ టు సెట్ ఆఫ్ కి అలౌడ్ కాదంట, అండ్ క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ కి ఎలిజిబుల్ కాదంట, క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ కి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి అంటున్నారండి. లైక్ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అంటే లైక్ అగ్రికల్చర్ లాసెస్ వచ్చాయి అనుకోండి, అగ్రికల్చర్ లో లాసెస్ వస్తే మనం ఏమైనా క్లెయిమ్ చేసుకోగలమా సార్? ఎక్కడ క్లెయిమ్ చేసుకోలేం ఉంటుంది. నాట్ ఎలిజిబుల్ టు సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ అని చెప్పేసి చెప్పారండి. నార్మల్ గా సేమ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో వచ్చిన లాస్ ని సేమ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో వచ్చిన ఇన్కమ్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చా అంటే ఎస్, అడ్జస్ట్మెంట్ ఈస్ అలౌడ్ అంటున్నారు. కానీ ఎక్సెప్షనల్ కేసెస్ అనేది జనరల్ రూల్ కి ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. ఆ ఎక్సెప్షనల్ కేసెస్ ని మనం రాసుకుని వాటికి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఇక్కడ ఇచ్చుకున్నాం అంటండి. సో ఇంటర్ సోర్స్ అడ్జస్ట్మెంట్, ఇంట్రా సోర్స్ అడ్జస్ట్మెంట్ ఆర్ ఇంట్రా హెడ్ అడ్జస్ట్మెంట్ అనేది ఏదైతే ఉందో అంటే సెట్ ఆఫ్ లో వాటి గురించి డీటెయిల్డ్ గా మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం పాసిబిలిటీ కేసెస్ అన్ని కూడా మనం లిస్ట్ అవుట్ చేస్తున్నాం అంటండి. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఇంట్రా హెడ్ అడ్జస్ట్మెంట్. ఓకే, నెక్స్ట్ అడిషనల్ పాయింట్స్ ఒకసారి చూడండమ్మా. Apart from the above exceptions, loss, if any, arising on account of the purchase and sale of securities which are in the nature of tax avoidance transactions covered under 94(7) and loss arising on account of the bonus stripping covered under 94(8). 94(7) అంటే dividend stripping అండి, and are not entitled to be set off. Section 94(7) and 94(8) are discussed in, ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అదర్ సోర్సెస్ లో. ఏంటి అంటే కనుక డివిడెండ్ స్ట్రిప్పింగ్, బోనస్ స్ట్రిప్పింగ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. వాటిని అలౌ చేయరని కూడా మనం చెప్పుకున్నాం అండి. అంటే రికార్డ్ డేట్ కి ముందు కనుక మనం పర్చేజ్ చేస్తే ఎక్కువ వాల్యూకి పర్చేజ్ చేసి రికార్డ్ డేట్ తర్వాత డివిడెండ్ తీసేసుకుని మనం తక్కువ వాల్యూకి సేల్ చేస్తుంటే కనుక ఆ డివిడెండ్ ఎంతైతే ఉంటుందో ఆ డివిడెండ్ వాల్యూ వరకు ఉన్న పోర్షన్ మనకి ఏమవుతుందంటే అండి, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎలిజిబుల్ ఫర్ క్లెయిమింగ్ లాసెస్ అని చెప్పేసి అనుకున్నాం. అదే ఇక్కడ మనకి చెప్తున్నాడు అండి. నెక్స్ట్, where there is an eligible loss provided from one source and there is a profit from another, it is mandatory for the assessee to be set off. In other words, there is no option provided whether or not to set off or how much to set off, so long as there is an available profits. అంటే ఎంత అమౌంట్ మాత్రమే అడ్జస్ట్ చేసుకోవాలి, అంత అమౌంట్ మాత్రమే అడ్జస్ట్ చేసుకోవాలనేది అలాంటి రూల్ ఏమి ఇక్కడ లేదు అని చెప్పేసి అంటున్నాడండి. సిమిలర్ టు క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్, an assessee eligible to seek the set off of losses too. ఇది ఇంపార్టెంట్ అండి.
మనం క్లబ్బింగ్ అనే చాప్టర్ కి వెళ్ళిన తర్వాత మనం నేర్చుకుంటామండి. వేరే వాళ్ళ ఇన్కమ్స్ మన దాంట్లో ఇంక్లూడ్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళకి వచ్చే లాసెస్ ను కూడా ఏం చేస్తారంట అక్కడ ప్రొవిజన్స్ కనుక అప్లై చేసినట్లయితే దట్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ అవర్ లాసెస్. మన లాసెస్ లోకి ఇంక్లూడ్ చేసుకుని మనం క్లెయిమ్ చేసుకుంటామంటండి. సో దట్ ఈస్ సెట్ ఆఫ్ లాసెస్ లో ఇంటర్ సోర్స్ అడ్జస్ట్మెంట్ ఆర్ ఇంట్రా హెడ్ అడ్జస్ట్మెంట్ అదంతా కూడా ఇందులోనే సెట్ ఆఫ్ లో మనం మాట్లాడుకున్నాం అంటండి. ఓకే రైట్. నెక్స్ట్ ఇదంతా ఏంటి సెక్షన్ 70 అండి. సెక్షన్ 70 గురించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్ సెక్షన్ 71. ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్ అంటే వేరే హెడ్ అంటే ఒక హెడ్ లో వచ్చిన లాసెస్ ని అదే హెడ్ లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే అండి ఫస్ట్ ఇప్పుడు కూడా సెట్ ఆఫ్ లో ఇంటర్ సోర్స్ అడ్జస్ట్మెంట్ అంటే ఇంట్రా హెడ్ అడ్జస్ట్మెంట్ ట్రై చేయాలంటే సెక్షన్ 70 ఫస్ట్ అప్లై చేయాలంటండి. ఆ తర్వాత అంటే సేమ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో వచ్చిన ఇన్కమ్స్ తో సరిపోలేదు, ఇంకా ఎక్సెస్ లాస్ వచ్చింది. ఆ లాస్ ని ఏం చేయాలంట వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ తో అడ్జస్ట్ చేయొచ్చా లేదా అని చెప్పేసి మనం చూడాలంటండి. ఓకే రైట్. ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్ సెక్షన్ 71. ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్ అంట ఒకసారి చూద్దాం. Where the net result of the computation under any head of income in respect of any assessment year is a loss, the assessee shall be entitled to have such amount of loss set off against his income accessible for the assessment year under any other head of income. This rule inter-head adjustment is subject to the following adjustment అని అంటాడండి. జనరల్ రూల్ రాసుకుందాం ఫస్ట్ మనం. జనరల్ రూల్. వాట్ ఈస్ జనరల్ రూల్ అంటే ఇదంతా కూడా సెట్ ఆఫ్ గురించే మాట్లాడుకుంటున్నాం. ఒక హెడ్ లోనంట లాస్ ఇన్ వన్ హెడ్ ఆఫ్ ఇన్కమ్. సార్ అదే సేమ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ తో అడ్జస్ట్ చేసేసిన తర్వాత ఇంకా మిగిలిపోయిన లాసెస్ సార్? ఎస్. ఇప్పుడు ఏదైనా ఒక హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో లాస్ వచ్చింది, ఆ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో వచ్చిన ఇన్కమ్ తో అడ్జస్ట్ చేసేసిన తర్వాత కూడా ఇంకా లాస్ మిగిలిపోయింది అనుకుంటే గనక అలాంటి లాస్ ని ఇన్ అనదర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ తో మనం ఏం చేయొచ్చంట, ఎనీ అదర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ తో మనం ఏం చేయొచ్చంట, అడ్జస్ట్ చేయొచ్చంట. అడ్జస్ట్మెంట్ అనేది అలౌడ్ అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, కానీ దీనికి ఏముంటాయి ఎక్సెప్షనల్ కేసెస్. సో ఎక్సెప్షనల్ కేసెస్ గురించి మాట్లాడుకుందాం అంటండి. సో చూడండి, లాస్ అండర్ ది హెడ్ పేజ్ నెంబర్ 367 లో చెప్తున్నట్టు చూడమ్మా, టేబుల్ ఇచ్చే చూడండి. లాస్ అండర్ ది హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ, లెట్ అవుట్ ప్రాపర్టీ ఎక్సెట్రా. సచ్ లాస్ షల్ బి eligible for set off against any other head of income but restricted to a sum of rupees 2 lakhs అని చెప్పేసి అంటాడండి. The portion of unabsorbed amount if any shall be carried forward and subsequent years for the set off only from against income from house property అంటాడు. దీని గురించి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం తర్వాత మాట్లాడుకుంటాం. ఫస్ట్ హౌస్ ప్రాపర్టీ లాస్ ఉన్నట్లయితే దానికి వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చా సార్? హౌస్ ప్రాపర్టీ లాస్ ఉంటాయి అంటే హౌస్ ప్రాపర్టీలో ఉన్న లాస్ ని హౌస్ ప్రాపర్టీలో ఉన్న ఇన్కమ్స్ అడ్జస్ట్ చేసేసిన తర్వాత అంటే ఇంటర్ సోర్స్ ఆర్ ఇంట్రా హెడ్ అడ్జస్ట్మెంట్ చేసేసిన తర్వాత ఇంకా లాసెస్ ఉండిపోతే కనుక ఆ లాసెస్ ని తీసుకెళ్లి వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్స్ అడ్జస్ట్ చేసుకునేటప్పుడు ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు సార్? శాలరీస్ అడ్జస్ట్ చేసుకోవచ్చా? ఎస్. తర్వాత పీజీబీపీతో అడ్జస్ట్ చేసుకోవచ్చా? ఎస్. క్యాపిటల్ గెయిన్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చా? ఎస్. అదర్ సోర్సెస్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చా అంటే ఎస్. ఓకే సార్, ఇక్కడ హౌస్ ప్రాపర్టీ రాయలేదు. హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ తో అడ్జస్ట్ చేస్తే దాన్ని ఏమంటారు? ఇంట్రా హెడ్ అంటారు, అదే ఇంటర్ సోర్స్ అంటారు. కాబట్టి అది ఆల్రెడీ మనం చూసేసాం. కాబట్టి మిగతా హెడ్ ఆఫ్ ఇన్కమ్స్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చా అంటే ఎనీ అదర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అదర్ సోర్సెస్ లో ఎక్సెప్ట్ క్యాజువల్ ఇన్కమ్. ఓకే రైట్. ఇక్కడ ఈ 4 హెడ్స్ దేంతో అడ్జస్ట్ చేసుకోవచ్చా సార్? అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అన్నిటికీ కామన్ గా ఒక రెస్ట్రిక్టెడ్ అమౌంట్ ఏంటంటే మాక్సిమం అమౌంట్
అంటే ఇక్కడ ఇంతకు ముందు వరకు మనం ఈ లిమిట్స్ మాట్లాడుకోలేదండి. ఇక్కడ ఒక చోటే మాట్లాడుకున్నాం. మాక్సిమం అమౌంట్ టు బి అడ్జస్టెడ్ ఈస్ రూపీస్ 2 lakhs. ఎంతంటండి? 2 lakhs వరకు మాత్రమే అడ్జస్ట్ చేసుకోవచ్చు అంట. సార్ ఈ హౌస్ ప్రాపర్టీ లాస్ అనేది సెల్ఫ్ ఆక్యుపైడ్ లాసా సార్? లేకపోతే లెట్అవుట్ లో వచ్చిన లాస్ సార్? ఏది లాస్ అయినా పర్లేదంట. డీమ్డ్ టు బి లెట్అవుట్ లో వచ్చిన లాస్ ఏ లాస్ అయినా పర్లేదంట. ఆ లాస్ ని మొత్తం కలిపితే మాక్సిమం ఎంతంటండి? 2 lakhs వరకు మాత్రమే వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్స్ తో మనం అడ్జస్ట్ చేసుకోగలమంట. సార్ ఈ 2 lakhs అనేది ఇంకో చోట ఎక్కడో విన్నట్టున్నాం సార్. సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీలో మనకు వచ్చే లాస్ ని మనం మాక్సిమం 2 lakhs వరకు వస్తుందని చెప్పేసి చెప్తున్నాం. అది వేరు, ఇది వేరండి. ఇది ఏంటంటే ఇక్కడ హౌస్ ప్రాపర్టీలో టోటల్ గా వచ్చిన లాసెస్ ఏవైతే ఉన్నాయో వేరే హెడ్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్స్ అడ్జస్ట్ చేసాక ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయిందంటే ఆ లాస్ ని వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్స్ తో దేంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదర్ సోర్సెస్ లో ఉన్న క్యాజువల్ ఇన్కమ్ తో తప్ప, ఇంక్లూడింగ్ సాలరీస్ తో సహా అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటండి. కానీ మాక్సిమం అమౌంట్ టు బి అడ్జస్టెడ్ ఈజ్ 2 lakhs. 2 lakhs వరకు మాత్రమే అడ్జస్ట్ చేసుకోగలమని చెప్పేసి అని చెప్పారంట. ఓకే, రైట్. సపోజ్ సార్ నాకు హౌస్ ప్రాపర్టీ లాస్ అంటే హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్స్ అడ్జస్ట్ చేసేగా 4 లక్షల లాస్ ఉందంటండి. ఓకే, అందులో ఎంత మాత్రమే అడ్జస్ట్ చేసుకోగలమండి? 2 lakhs వరకు మాత్రమే అడ్జస్ట్ చేసుకోగలమంటండి. ఓకే, మరి మిగతా 2 lakhs ఏం చేయాలి సార్? నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్స్ కి క్యారీ ఫార్వర్డ్ చేసుకుని క్లెయిమ్ చేసుకోవాలంటండి. ఓకే, రైట్. నెక్స్ట్, లాస్ అండర్ ది హెడ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఇంక్లూడింగ్ అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ అని చెప్పేసి అని అంటున్నాడండి. సో పీజీబీపీ నుంచి వచ్చిన లాసెస్ ని దేని నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చా అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడంటే సాలరీస్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చా? నో, సాలరీస్ నుంచి అడ్జస్ట్ చేసుకోవడం లేదు. హౌస్ ప్రాపర్టీ సాలరీస్ నుంచి ఎలవడండి. తర్వాత హౌస్ ప్రాపర్టీ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చా? ఎస్. సార్ పీజీబీపీ అంటే ఆల్రెడీ ఇంటర్ సోర్స్ లో మనం మాట్లాడుకున్నాం. అదే ఇంట్రా హెడ్ లో మనం మాట్లాడేసుకున్నాం అండి. తర్వాత క్యాపిటల్ గెయిన్స్, ఎస్. అదర్ సోర్సెస్, ఎస్. అదర్ సోర్సెస్ అంటే ఎక్సెప్ట్ క్యాజువల్ ఇన్కమ్ అండి. ఇక్కడ పీజీబీపీ లాసెస్ పీజీబీపీలో లాసెస్ ఏవైతే ఉంటాయి లాసెస్ అంటే ఇంక్లూడింగ్ అండ్ అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ అండి. అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్. ఓకే, రైట్. నెక్స్ట్, ఇక్కడ కొన్ని లాసెస్ ఉన్నాయంట, అవి మాత్రం వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్స్ తో మనం క్లెయిమ్ చేయలేమంట. ఇక్కడ పీజీబీపీ లాస్ అంటే ఏ లాస్ అంటున్నారు? నార్మల్ బిజినెస్ లాస్ అండి. నార్మల్ బిజినెస్ లాస్. నార్మల్ బిజినెస్ లాస్ అండ్ అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ అంట. సార్ ఇంకేముంటాయి సార్ ఇక్కడ పీజీబీపీలోని? లైక్ స్పెక్యులేషన్ లాస్, స్పెక్యులేటివ్ లాస్, తర్వాత స్పెసిఫైడ్ బిజినెస్ లాస్ అండర్ సెక్షన్ 35 AD. సో స్పెక్యులేటివ్ లాస్, స్పెసిఫైడ్ బిజినెస్ లాస్ అండర్ సెక్షన్ 35 AD. ఈ రెండింటి నుంచి సంబంధించిన లాసెస్ అయితే గనక సాలరీస్ నుంచి అడ్జస్ట్ చేస్తామా? నో. హౌస్ ప్రాపర్టీ నుంచి అడ్జస్ట్ చేస్తామా? నో. క్యాపిటల్ గెయిన్స్ నుంచి అడ్జస్ట్ చేస్తామా? నో. అదర్ సోర్సెస్ నుంచి నో. మరి దేని నుంచి అడ్జస్ట్ చేస్తాం? ఓన్లీ స్పెసిఫైడ్ బిజినెస్, సారీ ఇక్కడ ఓన్లీ స్పెక్యులేటివ్ బిజినెస్. తర్వాత ఈ 35 AD స్పెసిఫైడ్ బిజినెస్ లాస్ ని సాలరీస్ నుంచి నో, హౌస్ ప్రాపర్టీ నుంచి నో, క్యాపిటల్ గెయిన్స్ నుంచి నో, అదర్ సోర్సెస్ నుంచి నో, ఓన్లీ స్పెసిఫైడ్ బిజినెస్ ఇన్కమ్ తో మాత్రమే అడ్జస్ట్ చేస్తాం. అంటే ఇక్కడ పీజీబీపీ లాసెస్ అన్నారు కదా సార్, ఇదేంటి సార్? నార్మల్ బిజినెస్ లాసెస్ అండ్ అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్. వీటి నుంచి అలౌ చేస్తారు, సాలరీస్ నుంచి అలౌ చేయరు, హౌస్ ప్రాపర్టీ నుంచి అలౌడ్, క్యాపిటల్ గెయిన్ నుంచి అలౌడ్, అదర్ సోర్సెస్ ఎక్సెప్ట్ క్యాజువల్ ఇన్కమ్. క్యాజువల్ ఇన్కమ్ అంటే 115 BB. ఓకే, రైట్. నెక్స్ట్, క్యాపిటల్ గెయిన్స్ అండి.
మా క్యాపిటల్ గెయిన్స్ నుంచి వచ్చిన లాసెస్, క్యాపిటల్ గెయిన్స్ అనే హెడ్ నుంచి వచ్చిన లాసెస్ గురించి చెప్తున్నాడండి. చూడండి, such a loss shall not be eligible for set off against any other head of income. However, such losses are entitled for the carry forward to subsequent years for set off అని చెప్పేసి అంటున్నాడండి. సార్ ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ సాలరీస్ నుంచి నాట్ అలౌడ్, హౌస్ ప్రాపర్టీ నుంచి నాట్ అలౌడ్, పీజీబీపీ నుంచి నాట్ అలౌడ్, తర్వాత అదర్ సోర్సెస్ నుంచి నాట్ అలౌడ్. దేని నుంచి అడ్జస్ట్ చేసుకోవాలి, మరి దేన్ని ఏం చేయాలండి, ఓన్లీ క్యాపిటల్ గెయిన్స్. సార్ ఈ హెడ్ ఆఫ్ ఇన్కమ్స్ తో మనం అడ్జస్ట్ చేసుకోలేకపోతే కనుక క్యాపిటల్ గెయిన్స్ తోనే అడ్జస్ట్ చేసుకోవాలా? ఎస్, క్యాపిటల్ గెయిన్స్ తోనే అడ్జస్ట్ చేసుకోవాలంటండి. ఒకవేళ అడ్జస్ట్ చేసుకోవడానికి సరిపోతే విత్ దిస్ రెస్ట్రిక్షన్ ఇక్కడ మనం సెట్ ఆఫ్ చేసుకోలేకపోతున్నాం, ఏం చేయాలండి, సెట్ ఆఫ్ చేసుకోలేని వాటిని అన్నింటినీ కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాడండి. క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాడండి. నెక్స్ట్ ఇంకోటి ఏమో చెప్తున్నాడండి, లాస్ ఫ్రమ్ యాక్టివిటీ ఆఫ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్సెస్. లాస్ ఫ్రమ్ activity of owning and maintaining of race horses. ఇది సాలరీస్ నుంచి నో, హౌస్ ప్రాపర్టీ నుంచి నో, పీజీబీపీ నుంచి నో, అదర్ సోర్సెస్ నుంచి, అదర్ సోర్సెస్ కాదు, క్యాపిటల్ గెయిన్స్ నుంచి నో. ఓకే, ఇక్కడ ఓన్లీ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్సెస్ నుంచి మాత్రమే. నెక్స్ట్, ఎనీ అదర్ loss from other sources. Okay, salaries yes, house property yes, pgbp yes, capital gains yes. Okay, anni allowed anante. Okay, any other loss from the other sources. Okay, ఇది కాకుండా అదే అది కూడా నార్మల్ లాసెస్ అండి. ఎనీ అదర్ లాసెస్ అంటే ఇక్కడ ఏంటి, నార్మల్ లాసెస్, నార్మల్ లాసెస్. అలా కాకుండా క్యాజువల్ ఇన్కమ్ కి అగెనిస్ట్ గా వచ్చే లాసెస్ ని లాస్ ఫ్రమ్ లాటరీ, కార్డ్ గేమ్స్ ఎక్సెట్రా అంటే ఇదేంటి, క్యాజువల్ ఇన్కమ్. క్యాజువల్ ఇన్కమ్ కి రిలేటెడ్ లాసెస్ ని దేని నుంచి అడ్జస్ట్ చేసుకోవాలంటండి, అసలు నాట్ ఎలిజిబుల్ టు సెట్ ఆఫ్, అసలు సెట్ ఆఫ్ చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అంట. అలాగే ఎనీ లాసెస్ ఫ్రమ్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్, ఏదైనా ట్యాక్సెస్ కి ఎగ్జామ్ట్ అయితే కనుక అలాంటి ఇన్కమ్స్ నుంచి కనుక లాసెస్ వస్తే అది కూడా నాట్ ఎలిజిబుల్ టు సెట్ ఆఫ్ కి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి చెప్తున్నారు. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ఏమంటున్నాడండి, ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్. అంటే అదే హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో మనకి ఇన్కమ్ లేకపోతే వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ లోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకోవచ్చా సార్ అంటే, జనరల్ రూల్ ఏమో అలౌ చేసుకోవచ్చు అంటుంది. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ లోనేమో పాసిబుల్ కేసెస్ లో ఇక్కడ అలౌడ్ నాట్ అలౌడ్ అనేది మనం నీట్ గా ఒక్కొక్కటి కూడా రాసుకుంటే వెళ్ళామంటండి. అర్థం అవుతుందండి, ఇవన్నీ కూడా పాసిబుల్ కేసెస్ అండి. ఓకే రైట్. నెక్స్ట్ అడిషనల్ పాయింట్ చూడండి, ఇట్ నీడ్స్ టు బి మెన్షన్ దట్ what is not permitted in inter-source set off under section 70 are equally not permitted to set off under section 71(2). అంటే సెక్షన్ 70 లో ఏవైతే నాట్ అలౌడ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ సెక్షన్ 71 లో కూడా నాట్ అలౌడ్ అని చెప్పేసి చెప్పారండి. నెక్స్ట్, వేర్ there is an eligible loss computed under a particular head of income and there is a loss from the another, it is mandatory for the necessity to set off. In other words, there is no option to as to whether or not to set off or how much to set off, so long as there is an available profits, available amount ఉంటే కనుక మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అన్లెస్ అదర్వైజ్ ఇక్కడ హౌస్ ప్రాపర్టీలో లాగా స్పెసిఫిక్ గా ఒక అమౌంట్ చెప్తే తప్ప మిగతా అన్ని చోట్ల ఏం చేసుకోవచ్చు అంటే అలాంటి రెస్ట్రిక్షన్ లేకుండా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. లాస్ ఫ్రమ్ ఎనీ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ విచ్ is exempt is not eligible for set off. However, if the income is taxable either fully or at a concessional rate, loss from that source eligible for set off. అంటే ఏదైనా ఇన్కమ్ అనేది ఎగ్జామ్టెడ్ అవ్వడం వల్ల మనం లాస్ క్లెయిమ్ చేసుకోలేకపోతున్నాం అనుకుంటే అది ట్యాక్సిబుల్ లో తీసుకొచ్చారు అనుకోండి, ట్యాక్సిబుల్ లోకి వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ లాసెస్ కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు అండి. దిస్ ఇస్ సెట్ ఆఫ్ అండి. సెట్ ఆఫ్ అంటే ఏంటి, కరెంట్ ఇయర్ లాసెస్ ని కరెంట్ ఇయర్ ఇన్కమ్స్ తో మనం సెట్ ఆఫ్ చేసుకునే ప్రొసీజర్ ని ఏమంటారు అనుకున్నాం, సెట్ ఆఫ్ అని చెప్పేసి అంటారు అని చెప్పేసి అనుకున్నాం అండి. సో దీస్ ఆర్ ద రూల్స్ రిలేటింగ్ టు సెట్ ఆఫ్ అండి. నెక్స్ట్, క్యారీ ఫార్వర్డ్.
carried forward and set off. Carried forward and set off. చూడండి, where a loss computed could not be set off against the same or any other head of income ఆర్డర్లు చూడండి. ఫస్ట్ సెట్ ఆఫ్ చూడాలి, అంటే కరెంట్ ఇయర్ ఇన్కమ్స్ మనం అడ్జస్ట్ చేసుకోగలమే చూడాలి. మా కరెంట్ ఇయర్ సెట్ ఆఫ్ లో కూడా మళ్ళీ ఫస్ట్ మనం ఏ ప్రయారిటీలో వెళ్ళాలండి, ఏ ఆర్డర్ లో వెళ్ళాలంటండి, ఫస్ట్ ఇంటర్ సోర్స్ అడ్జస్ట్మెంట్ కుదురుతుందా లేదా అని చెప్పేసి చూడాలంటండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అప్పుడు ఇంటర్ హెడ్ కి వెళ్ళాలంటండి. ఇది కూడా పాసిబుల్ కాకపోతే సెట్ ఆఫ్ అనేది పాసిబుల్ కాదు అని కంక్లూజన్ కి రావాలి. సెట్ ఆఫ్ ఏ పాసిబుల్ కానప్పుడు అప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటండి, క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ కి మనం వెళ్ళాలంట. క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్. ఓకే రైట్, చూడండి. Where a loss computed could not be set off against the same or any other head of income fully or partially in the same assessment year, such unabsorbed loss shall be carry forward to subsequent year for set off. ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇయర్ కి తీసుకెళ్తామంట, అప్పుడు అక్కడ సెట్ ఆఫ్ చేసుకోవడానికి. ఓన్లీ లాస్ అండర్ ది స్పెసిఫైడ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ అలౌడ్ టు బి క్యారీ ఫార్వర్డ్ ఫర్ సెట్ ఆఫ్ అండ్ దే ఆర్ హౌస్ ప్రాపర్టీ లాస్ అండర్ సెక్షన్ 71B, బిజినెస్ లాస్ అండర్ సెక్షన్ 72, loss on account of owning and maintaining of race horses 74A, speculation loss 73, capital loss 74, loss from the specified business under section 35AD. Okay, it may be noted that loss under any head other sources are not specifically spelled out under this Income Tax Act, and thus such losses are not eligible for the carry forward to subsequent year for set off అని చెప్పేసి. అంటే ఇక్కడ చెప్పుకున్న లాసెస్ ని మాత్రమే మనం ఏం చేయగలం అంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలమంట. సో సార్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలిగిన లాసెస్ అంటే ఏమున్నాయి సార్, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చెప్పినట్టు చూడండి. సెట్ ఆఫ్ అంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలిగిన లాసెస్ ని లిస్ట్ ఆఫ్ లాసెస్ కెన్ బి క్యారీడ్ ఫార్వర్డ్. అంటే ఏ లాసెస్ ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలము ఫర్ సెట్ ఆఫ్. నెక్స్ట్ ఇయర్స్ లో సెట్ ఆఫ్ చేసుకోవడానికి ఏ లాసెస్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలము అంటే లిస్ట్ రాస్తున్నారు చూడండి. హౌస్ ప్రాపర్టీ లాస్ అండర్ సెక్షన్ 71B, తర్వాత బిజినెస్ లాస్ under section 72, తర్వాత loss on account of owning and maintaining of race horses section 74A. next speculation loss 73. ఇది నార్మల్ బిజినెస్ లాస్ అండి, నార్మల్ బిజినెస్ లాస్, ఇది స్పెక్యులేటివ్ లాస్. తర్వాత క్యాపిటల్ లాస్ సెక్షన్ 74. నెక్స్ట్ లాస్ ఫ్రమ్ specified business under section 35AD. so section 35AD. ఓకే, ఈ లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ వీటిని మాత్రమే మనం ఏం చేయగలం అంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలమంట. సార్ ఇంకేం లాసెస్ ఉంటాయి సార్, ఇక్కడ హౌస్ ప్రాపర్టీ లాస్ కవర్ అయింది, బిజినెస్ లాస్, నార్మల్ బిజినెస్ లాస్ కవర్ అయింది, లాస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రిసోర్సెస్ కవర్ అయింది, స్పెక్యులేషన్ లాస్ కవర్ అయింది, క్యాపిటల్ లాస్ కవర్ అయింది. క్యాపిటల్ లాస్ లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ కవర్ అవుతుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ కవర్ అవుతుందండి. లాస్ ఫ్రమ్ స్పెసిఫైడ్ బిజినెస్ అనేది సెక్షన్ 35AD కవర్ అయింది. ఇంకా ఇది కాకుండా అదర్ సోర్సెస్ లో ఇంకా ఏమైనా లాసెస్ ఉన్నట్లయితే ఆ లాసెస్ అనేవి ఇక్కడ కవర్ అవ్వట్లేదు అంటే యూ కెనాట్ క్యారీ ఫార్వర్డ్ సచ్ లాసెస్. ఓకే, అవి మాత్రం దేనికి మాత్రం ఎలిజిబుల్ అంట, సెట్ ఆఫ్ కి మాత్రమే ఎలిజిబుల్ అంట. ఓకే, ఈ సెక్షన్స్ ని మనం ఆల్రెడీ ఒకసారి చూసామండి. ఎక్కడ చూసామని చెప్పేసి అంటే కనుక రిటర్న్ ఫైలింగ్ లో లాస్ట్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఈ 5 లాసెస్ ని మనం క్లెయిమ్ చేసుకోవాలంటే we have to file
written within due date under section 139(3). 139(3) లో దేని రిఫర్ చేశారు? 139(1) ని రిఫర్ చేశారండి. 139(1) ని రిఫర్ చేశారు కాబట్టి 139(1) లో మనం ఏదైతే డ్యూ డేట్ చెప్పారో ఆ డ్యూ డేట్ లోపు రిటర్న్ ఫైల్ చేస్తే మాత్రమే ఈ లాసెస్ మనం ఏం చేయగలం అంటండి, ఆ ఇయర్ లాసెస్ ని మనం ఆ ఇయర్ సంబంధించిన రిటర్న్ విత్ ఇన్ ద డ్యూ డేట్ లో ఫైల్ చేస్తే మాత్రమే మనం ఏం చేసుకోగలము, క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలము అని చెప్పేసి ఒక కండిషన్ చెప్పుకున్నాం లాస్ రిటర్న్ అనేది ఫైల్ చేయడం గురించి. ఈ హౌస్ ప్రాపర్టీ లాస్ ని 71B కి ఈ రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ లో ఫైల్ చేయాలనే రెస్ట్రిక్షన్ అనేది అప్లికబుల్ కాదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అండి. ఓకే, సో ఇది అప్లికబుల్ కాదు ఫర్ హౌస్ ప్రాపర్టీ లాస్ అనే దానికి, ఇది అప్లికబుల్ కాదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. దీంతో పాటుగా అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ కూడా అప్లికబుల్ కాదు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో దీస్ ఆర్ ద లాసెస్ దట్ కెన్ బి క్యారీడ్ ఫార్వర్డ్. ఓకే రైట్, నెక్స్ట్ చూద్దాం. mandatory furnishing of return for carry forward of losses. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకునేది ఇదేనండి, సెక్షన్ 139(3) and section 80. As stated above, all the eligible losses shall be carried forward in subsequent years. Such carry forward for set-off shall be allowed only if the return of income furnished on or before the due date for the filing of the return as prescribed under section 139(1) అంటాడు. Any failure to fulfill such conditions would deny carry forward of the losses. However, this condition does not apply to loss from house property and unabsorbed depreciation. సో ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి, హౌస్ ప్రాపర్టీ లాస్ కి అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ కి రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ తో సంబంధం లేకుండా మనం ఏం చేసుకోవచ్చండి, క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చెప్పుకోబడిన అంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలిగిన లాస్ ఇంకేమున్నాయంట, అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్. అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అంటండి. ఓకే, సో దీనికి రిటర్న్ ఫైలింగ్ తో సంబంధం ఉందా? రిటర్న్ ఫైలింగ్ తో మనకి సంబంధం లేదు. రిటర్న్ ఫైలింగ్ తో సంబంధం లేకుండా అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ లాస్ ఉంటే కనుక దాన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే క్యారీ ఫార్వర్డ్ అనేది చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్. The requirement of section 80 to file the return of income on or before the due date prescribed under section 139(1) is applicable only for the carry forward of the losses suffered in that particular assessment year. It does not impact the status of the carry forward and losses if any of the previous years అని చెప్పేసి అంటున్నాడండి. అంటే ఇప్పుడు కరెంట్ ఇయర్ లాస్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకునేటప్పుడు మాత్రమే కరెంట్ ఇయర్ రిటర్న్ విత్ ఇన్ ద డ్యూ డేట్ లో ఫైల్ చేయాలంటండి. లాస్ట్ ఇయర్ లాసెస్ ఆల్రెడీ మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలనుకుంటే అవి ఆల్రెడీ మనం విత్ ఇన్ ద డ్యూ డేట్ లో రిటర్న్ ఫైల్ చేసామో అనుకుంటే కనుక వాటికి అలౌడ్ అంటండి. ఓకే, ఇక్కడ ఏదైతే మనం క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ ఆఫ్ లాస్ అనేది ఇక్కడ చేస్తున్నామో అది కరెంట్ ఇయర్ కి సంబంధించిన సెట్ ఆఫ్ అవ్వకపోతే ఉన్న లాసెస్ మాత్రం దాని గురించి మాత్రమే ఇక్కడ పట్టించుకుంటున్నాడు అండి. అంటే విత్ ఇన్ ద డ్యూ డేట్ లో ఫైల్ అయిందా లేదా అని చెప్పేసి చూడడం కోసం. ఓకే రైట్, నెక్స్ట్. Carry forward and set off of losses from house property 71B. Loss from the house property is allowed to be carry forward and set off only against income from house property for a period of 8 assessment years from the immediately succeeding the assessment year for which the losses was first computed అని చెప్పేసి అంటున్నాడండి. సో దీని గురించి ఏం చేద్దాం అంటే ఇక్కడ టేబుల్ ఉందండి, ఆ టేబుల్ చూద్దామండి. పేజ్ నెంబర్ 370 లో ఒక టేబుల్ ఉందండి. ఆ టేబుల్ చూస్తే యూ విల్ గెట్ ఏ డీటెయిల్డ్ ఐడియా ఆఫ్ దిస్ కేసెస్. ఓకే, జస్ట్ సమ్మరీ అండి, సమ్మరీ సరిపోతుంది మనకి. ఏంటంటే కనుక ది అబోవ్ ప్రాసెస్ రిలేటింగ్ టు క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ లాసెస్ మే బి సమ్మరైజ్డ్ యాస్ బిలో. ఫస్ట్ 71B అంటే ఏంటండి, హౌస్ ప్రాపర్టీ లాస్. హౌస్ ప్రాపర్టీ లాస్, ఈ హౌస్ ప్రాపర్టీ లాస్ ని దేంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం, వేరే హెడ్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ చేసిన వాటి గురించి మాట్లాడుతున్నామండి. క్యారీ ఫార్వర్డ్ చేసిన తర్వాత క్యారీ ఫార్వర్డ్ చేసాము అంటే కనుక తర్వాత మనం కేవలం అదే హెడ్ ఆఫ్ ఇన్కమ్ తో అడ్జస్ట్ చేయగలం అని చెప్పి ఇంతకు ముందు మాట్లాడుకున్నామండి. సో క్యారీ ఫార్వర్డ్ చేసిన లాసెస్ అనుకుంటే కనుక క్యారీ ఫార్వర్డ్ లాసెస్. సో ఈ క్యారీడ్ ఫార్వర్డ్ లాసెస్ ఏవైతే ఉంటాయో ఆ క్యారీడ్ ఫార్వర్డ్ లాసెస్ ని మనం దేంతో అడ్జస్ట్ చేయగలం అంటే ఓన్లీ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీతో మాత్రమే అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటండి. ఓన్లీ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ తో మాత్రమే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అంట. అది కూడా ఎన్నాళ్ళు అంటండి, 8 years అంటండి. ఎన్నాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు అంట, 8 years. లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ కెన్ బి క్యారీడ్ ఫార్వర్డ్ 8 years.
టు బి క్యారీడ్ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ అగైనెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ నుంచి మాత్రమే అడ్జస్ట్ చేసుకోగలమంట. నెక్స్ట్ అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్. అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్. అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ అంటే సెక్షన్ 32 సబ్ సెక్షన్ 2. దేంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే అండి, ఎనీ హెడ్ ఆఫ్ ఇన్కమ్, ఎనీ హెడ్ ఆఫ్ ఇన్కమ్ అదర్ దాన్ సాలరీస్ అండ్ క్యాజువల్ ఇన్కమ్. ఎన్నాళ్ళు అంటే అండి, ఇండెఫినైట్ పీరియడ్. అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ లో మనం మాట్లాడుకున్నాం అసలు ఎంత టైం లిమిట్ లేదు, అక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడుకున్నాం అండి. నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ చేయగలిగిన లాసెస్ లో నెక్స్ట్ బిజినెస్ లాస్. ఈ బిజినెస్ లాస్ ఉంటే కనుక బిజినెస్ లాస్ కూడా దేంతో అడ్జస్ట్ చేసుకోగలమంటే అండి, అక్కడ ఈ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ అక్విజిషన్ అంటే పీజీబీపీ నుంచి మాత్రమే అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటండి. ఓకే రైట్. ఇది ఎన్నాళ్ళు అంటే అండి 8 years క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అంటండి. నెక్స్ట్ 72 అయింది. తర్వాత 73 లాసెస్ ఇన్ స్పెక్యులేషన్ బిజినెస్. ఈ స్పెక్యులేషన్ బిజినెస్ లాస్ దేంతో అడ్జస్ట్ చేసుకోగలం అంటే మళ్ళీ ఇన్కమ్ ఫ్రమ్ స్పెక్యులేటివ్ బిజినెస్. నెక్స్ట్ ఇయర్ కూడా ఇన్కమ్ ఫ్రమ్ స్పెక్యులేటెడ్ బిజినెస్. స్పెక్యులేటెడ్ బిజినెస్ ఉంటే కనుక దాంతోనే అడ్జస్ట్ చేసుకోగలం అంటే ఎన్నాళ్ళు అంటే అండి, క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలిగింది 4 years అంటే. నెక్స్ట్ 41(5) లాసెస్ ఇంకర్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ బిజినెస్ అంటున్నాడు అండి. ఓకే ఇండెఫినెట్ పీరియడ్ అంటున్నాడు. తర్వాత డీమ్డ్ బిజినెస్ ఇన్కమ్ అంటే సెక్షన్ 41 దాని నుంచి మాత్రమే అడ్జస్ట్ చేసుకోవాలి. డీమ్డ్ బిజినెస్ ఇన్కమ్ అంటే సెక్షన్ 41 తోనే అడ్జస్ట్ చేసుకోవాలంటండి. ఓకే రైట్. నెక్స్ట్ 73A లాసెస్ బై స్పెసిఫైడ్ బిజినెస్ అండర్ సెక్షన్ 35AD. సో దీన్ని దేంతో అడ్జస్ట్ చేసుకోవాలంటే అండి, ఇన్కమ్ ఫ్రమ్ స్పెసిఫైడ్ బిజినెస్. ఓకే ఎంత పీరియడ్ అండి, ఇండెఫినెట్ పీరియడ్ అంటండి. నెక్స్ట్ 74 క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్స్ లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనుకుంటే కనుక ఏమంటున్నాడండి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనుకుంటే కనుక ఇది ఎన్నాళ్ళు అంటండి, 8 years. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే కనుక సార్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ అండి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఇక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ అనుకుంటే కనుక ఏమంటున్నాడండి, ఓన్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తోనే అడ్జస్ట్ చేసుకోగలం. ఇది కూడా 8 years క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలం అంట. నెక్స్ట్ 74A లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు, అది 8 years అంటండి. నెక్స్ట్ 74A లాస్ ఫ్రమ్ యాక్టివిటీ ఆఫ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్సెస్. ఓకే ఇక్కడ ఇది అనాలంటండి, దేని నుంచి అంటే మళ్ళీ ఇన్కమ్ ఫ్రమ్ ఎన్నాళ్ళంటండి 4 years. సో ఇలా మనం ఏం చేసుకోవచ్చంట, ఇక్కడ గమనిస్తే కనుక ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అండ్ సెటప్ చేసేటప్పుడు అంతా కూడా ఇంటర్ సోర్స్ అడ్జస్ట్మెంట్ ఉంది, కానీ ఇంట్రా సోర్స్ అడ్జస్ట్మెంట్ అంటే ఇంట్రా హెడ్ అడ్జస్ట్మెంట్ కానీ ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్ అనేది లేదు. ఓకే రైట్. అడిషనల్ పాయింట్ చూడండి,
wherever the law is silent on the order of a set off, an SSC may confront with more than one method for set off of losses. Where two views or methods are possible, the view or method which is beneficial to the SSC shall be adopted in the absence of any specific provision to the contrary అంటున్నాడండి. అంటే ఎస్ఎస్సికి బెనిఫిషియల్ గా ఉండేదే తీసుకోమని చెప్పేసి చెప్తున్నాడండి. Where in the respect of assessment year, there is income under the head, income under the head and loss under the any other head, such loss shall be first be adjusted as income before getting the set of the carry forward of losses. అంటే కరెంట్ ఇయర్ ఇన్కమ్స్ అడ్జస్ట్ చేసిన తర్వాతే మాత్రమే సెట్ ఆఫ్ అనేది చేయాలని చెప్పి చెప్తున్నాడు. However, subject to exceptions on section 70, 71 అని చెప్పేసి అంటున్నాడు. ఈ రెండు సెక్షన్స్ కి సర్టెన్ ఎగ్జామ్షన్స్ అనేవి ఇచ్చానని చెప్పేసి చెప్పాడు. ఓకే, సో ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయిందంటే క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ కూడా మనకి కంప్లీట్ అయిందండి. ఇక్కడ బాక్స్ లో చిన్న పాయింట్ ఉంది, అది చూసేసిన తర్వాత ఇక్కడతో మనకి క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ కూడా కంప్లీట్ అయిపోతుందండి. అప్పుడు ఇంకా ఈ ఫస్ట్ టాపిక్ లో ఈ చాప్టర్ లో మనకి ఒకే ఒకటి ఇక్కడ డీమ్డ్ ఇన్కమ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉందండి. ఆ డీమ్డ్ ఇన్కమ్ అని చెప్పేసి సెక్షన్ 68 లో 68 to 69 అనే కేసెస్ ఉన్నాయి. ఆ కేసెస్ గురించి చెప్పుకుంటే ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుందండి. ఒకసారి చూడండి, జనరల్ రూల్ చూద్దాం. ఇక్కడ loss or depreciation of one person benefiting the another person. The general principle under the income tax act is that losses of one person cannot be availed for the set off of the carry forward of another person unless there is a specific provision enabling such a benefit or requiring such a treatment. Even where the business is transferred, the unabsorbed depreciation or allowance and other such a treatment, even where the business is transferred, the unabsorbed depreciation or allowances and other losses of the predecessor cannot be assigned to the successor so as to enable the carry forward and set off of such losses and allowance against the profits of the successor అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే the successor of the business can carry forward and set off of the losses of the predecessor if such succession is by way of inheritance ద్వారా వస్తే కనుక తీసుకోవచ్చు అంటున్నాడు. Where clubbing provisions apply, loss is required to be clubbed in the same manner as the income. So the person in which the person in whose hands the losses is to be clubbed can be set off and carry forward of losses as if it is a loss determined in his case. వాడికి లాసెస్ అరైజ్ అయితే కనుక వాడు ఎలాగైతే లాసెస్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాడో అలా లాసెస్ ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్. ఇక్కడ మనం రాసుకున్న ఈ నోట్స్ ఏదైతే ఉందో, ఈ బైఫర్కేషన్ ఏదైతే ఉందో, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ని అనలైజ్ చేసుకోవడం ఏదైతే ఉందో మనకి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎగ్జామ్ లోకి వెళ్ళిన తర్వాత చాలా డౌట్స్ వస్తాయి. ఆ చాలా డౌట్స్ ని మన రాసుకున్న ఈ షార్ట్ నోట్స్ లో అనేది ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే క్లియర్ చేసేస్తుందంట. రైట్. సో ఇక్కడతో మనం ఈ క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ గురించి కంప్లీట్ చేసుకున్నాము. ఇంకొక 15 minutes టైం ఇస్తే ఈ చాప్టర్ కంప్లీట్ చేసేస్తానమ్మా. సో ఫస్ట్ ఒక 10 minutes సరిపోతుంది. డీమ్డ్ ఇన్కమ్ నెక్స్ట్ కేసు ఏంటంటే డీమ్డ్ ఇన్కమ్. ఓకే, చూడండి, డీమ్డ్ ఇన్కమ్ ఏంటంటే ఫస్ట్ సెక్షన్ 68 క్యాష్ క్రెడిట్స్ అంటున్నాడండి. ఏదైనా మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ క్రెడిట్స్ ఏమైనా ఉన్నట్లయితే మనం మన అకౌంట్ లోకి డబ్బులు పడిపోయినాయి, అది ఎవరి దగ్గర నుంచి వచ్చిందో చెప్పట్లేదు, లేదా చెప్పిన అది అసెసింగ్ ఆఫీసర్ కి సాటిస్ఫాక్టరీగా అనిపించట్లేదు అంటే అనిపించిన తరుణంలో ఈ క్యాష్ క్రెడిట్స్ ని ఏం చెప్తాడంట, దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాడంట. ఓకే, రైట్. ఇంకేమంటున్నాడండి, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్వెస్ట్మెంట్స్ సెక్షన్ 69. సో మనం బ్యాలెన్స్ షీట్ లో అంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ జనరల్ గా ఏంటంటే ఇక్కడ బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వకపోతే సమ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రిప్స్ రాసేస్తారండి. అంటే డబ్బులు ఎక్కడికో వేరే దానికి వెళ్ళిపోయి ఉంటాయి. సపోజ్ నేను ఒక 100 crores తీసుకొచ్చానండి అది క్యాపిటల్ కింద. ఓకే, నేను ల్యాండ్స్ ఉన్నాయి కదా, ల్యాండ్ కొన్నాను అనుకోండి, ల్యాండ్ లో మనకి ఏముంటుంది, రిజిస్ట్రేషన్ వాల్యూ ఒకటిని
మనం పే చేసే వాల్యూ ఒకటే ఉంటదండి. రిజిస్ట్రేషన్ వాల్యూ వరకు ఇక్కడ 50 crores అయింది అనుకోండి. ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ వాల్యూ 50 crores రిజిస్ట్రేషన్ వాల్యూ అండి. కానీ వాడికి పే చేసింది మనం 80 crores పే చేసామంటండి. మిగతాది బ్యాంక్ బ్యాలెన్స్ లో 20 crores అలా ఉంది. ఇప్పుడు ఈ 30 crores ఏమైందండి? వాడికి మనం పే చేసాం. బట్ అకౌంట్ నుంచి డ్రా చేసి మనం పే చేసాం. లెఫ్ట్ లో పే చేసామండి. దాన్ని ఏం చెప్పాలో తెలియక మనం ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి రాసుకున్నాం అనుకోండి. ఈ 30 crores. సో ఇలాంటివి చేస్తే కనుక మనం అన్ఎక్స్‌ప్లెయిన్డ్ దేనికి ఎక్కడ ఇన్వెస్ట్ చేసాం అని చెప్పేసి ఈ 30 crores అని అడిగితే ఎవడో ఏం చెప్పలేకపోతున్నాం అనుకోండి. ఇలాంటి అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనకి ఇక్కడ ఏమంటున్నాడండి? అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అని చెప్పేసి సెక్షన్ 69 లో తీసుకుంటాడంటండి. సో ఇక్కడ మనం చెప్పేవన్నీ కూడా మనం ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వలేకపోతున్నాము లేదా ఇచ్చిన సాటిస్ఫాక్టరీగా ఉండట్లేదంటండి. నెక్స్ట్ అన్ఎక్స్‌ప్లెయిన్డ్ మనీ 69A అన్ఎక్స్‌ప్లెయిన్డ్ మనీ 69A ఇదేంటంటే మన దగ్గర మనీ, బులియన్, జ్యువెలరీ ఇవన్నీ దొరికేసాయంటండి. అసిస్టింగ్ ఆఫీసర్ వచ్చేసరికి మన దగ్గర బోలెడంత మనీ దొరికింది. సో అది ఎక్కడి నుంచి వచ్చిందంటే గనక మనం చెప్పలేకపోతున్నామంట. ఎందుకంటే జనరల్ గా మనం అన్అకౌంటెడ్ గా బ్లాక్ మనీ దాచుకుంటున్నారు అనుకోండి. ఆ దాచుకుంటున్న మనీ వాళ్ళు కనుక వచ్చి పట్టుకున్నారు అనుకోండి. దాన్ని ఎందులోకి తీసుకొస్తారండి? అన్ఎక్స్‌ప్లెయిన్డ్ మనీలోకి తీసుకొస్తారంట సెక్షన్ 69A లోకి. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ నాట్ ఫుల్లీ డిస్క్లోజ్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో పూర్తిగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చూపించకపోతే 69B లోకి తీసుకొస్తారంట. ఓకే రైట్. నెక్స్ట్ అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఎక్స్‌పెండిచర్. P&L లో మీరు ఎక్స్‌పెండిచర్ క్లెయిమ్ చేస్తున్నారంట. ఆ ఎక్స్‌పెండిచర్ ఏంటి అని చెప్పేసానంటే మీరే చెప్పలేకపోతున్నారంట. అలాంటి ఎక్స్‌పెండిచర్ ఏమైనా ఉన్నట్లయితే అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఎక్స్‌పెండిచర్ లోకి తీసుకొస్తారంట. తర్వాత అమౌంట్ బారోడ్ ఆర్ రీపేడ్ ఇన్ ఆన్ హుండీ. సో మనం హుండీస్ అంటే ఏంటంటే లైక్ అదర్ దాన్ అకౌంట్ పే చెక్ ఆర్ అకౌంట్ పే డ్రాఫ్ట్ ద్వారా మనం పే చేసే వాటిని అన్నింటినీ కూడా లోన్ రీపేడ్, లోన్ బారోడ్ అండ్ రీపేడ్. లోన్ బారో చేసాం లేదా రీపే చేసాం ఆన్ హుండీస్ ద్వారా చేస్తే కనుక అది సెక్షన్ 69D లోకి తీసుకొస్తారంట. వీటన్నిటికీ కామన్ పాయింట్ ఏంటంటే కనుక ఎలాంటి చెత్త పనులు మనం ఏం చేసినా సరే అక్కడ వేసే ట్యాక్స్ అండి. ఆ ఒక్కటే ఇంపార్టెంట్ అండి. మిగిలిన అన్ని కూడా మనం జస్ట్ చదువుకుంటే అర్థమైపోయేవే. ఇక్కడ ఏంటంటే కనుక ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ రిఫర్ టు ఇన్ సెక్షన్ 68, 69, 69A, 69B, 69C, 69D. వీటన్నిటికీ కలిపి టాక్సేషన్ ఎక్కడ చెప్పారంటే 115 BBEE సార్ BBE అంటున్నాడండి. అమ్మ 115 BB గురించి మనం మాట్లాడుకున్నాం. స్పెషల్ రేట్స్ అని చెప్పేసి 30% ట్యాక్స్ చేస్తామని చెప్పేసి. సో అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. వేర్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎన్ ఎస్ఎస్సి చార్జబుల్ ఎస్ఎస్సి ఇంక్లూడ్స్ ఎనీ ఇన్కమ్ రిఫర్ టు ఇన్ ద 68 నుంచి ఈ 68, 69, 69A, 69B, 69C, 69D కనుక ఇంక్లూడ్ చేసినట్లయితే ద సేమ్ షల్ బి చార్జబుల్ టు ట్యాక్స్ అట్ రేట్ ఆఫ్ 60%. మనకి ఎంత ట్యాక్స్ చేస్తాడంటే 60%. ఇన్ అడిషన్ టు సర్చార్జ్ అండ్ సెస్ షల్ బి లెవీడ్ at the rate of 25% and 4% respectively. అమ్మ ఇక్కడ వీటికి సపరేట్ ట్యాక్స్ రేట్ చెప్తున్నాడండి. ఏంటంటే 60% ట్యాక్స్, 25% ఏమో సర్చార్జ్, దాని మీద మళ్ళీ 4% ఎడ్యుకేషన్ సెస్. ఓకే ఫర్దర్ నో డైరెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఎక్స్పెండిచర్ ఆర్ అలవెన్స్ or set off of losses shall be allowed under provisions of this act in computation of the income referred to this above. అంటే ఇక్కడ చెప్పుకున్న ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అన్ని కూడా మనం చేసిన పనికిమాలిన పనులేనండి. సో వాటన్నిటికీ కూడా ఏం చేస్తున్నాడు? హైయెస్ట్ ట్యాక్స్ రేట్ 60% వేస్తున్నాడు, సర్చార్జ్ 25% వేస్తున్నాడు, అలాగే ఎడ్యుకేషన్ సెస్ 4% వేస్తున్నాడు అండి. వీటికి అగ్నెస్ట్ గా మనం ఏమైనా అడ్జస్ట్ చేసుకోగలమంటే ఏ లాస్ అడ్జస్ట్ చేసుకోలేము, ఏ ఎక్స్పెండిచర్ అలౌడ్ కాదు. అంటే ఉన్న ఇన్కమ్స్ అంతా కూడా ఇప్పుడు మన దగ్గరకు వచ్చి ఎవడైనా 1 కోటి రూపాయలు మన దగ్గర అన్ఎక్స్‌ప్లెయిన్డ్ గా డబ్బులు దొరికేసినాయి అనుకోండి, పట్టేసుకున్నాడు అనుకోండి, దాని మీద ఏం వేస్తారంట? 60% ట్యాక్స్. 60% మీద 25% మనకి ఏమొస్తుందంట? సర్చార్జ్. మరి 60% మీద వేస్తారండి. సర్చార్జ్ అనేది ఇప్పుడు కూడా ట్యాక్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తామండి. అంటే ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను చూడండి. 60% ట్యాక్స్ ఇంటూ 25% అంటే 15% వచ్చింది. అంటే 60 ప్లస్ 15% 75% ట్యాక్స్ రేట్ అండి. అంటే ఇదేంటిది? సర్చార్జ్ ప్లస్ ట్యాక్స్ రేట్ అండి. దీని మీద మళ్ళీ ఏం పడుతుంది? ఎడ్యుకేషన్ సెస్ 4%. అంటే యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 75 ప్లస్ 3 అంటే 78% ట్యాక్స్ లాగేస్తున్నారంటండి. ఓకే 78% ట్యాక్స్ కాకుండా మనం 234 ABC ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా, ఆ ఇంట్రెస్ట్లు వీటికి ఎక్స్ట్రా అన్నమాట.
సో వీటి నుంచి ఏ ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేయలేము, ఏ లాసెస్ సెట్ ఆఫ్ చేసుకోలేము. అంటే దొరికినట్టుగా 78% ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ లో కలిపేసి కట్టేస్తే ఇంచుమించు ఎంత వస్తుంది సార్ అని చెప్పేసానంటే దొరికినట్టు కనుక ట్యాక్స్ చేస్తారు అనుకోండి, ఆ డబ్బులు వదిలేసి వచ్చేసేయడమేనండి. ఇంకా అంతకంటే ఏం లేదనమాట. సో అలాగా అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ క్రెడిట్స్ ఉన్న, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న, అన్ఎక్స్ప్లెయిన్డ్ మనీ దొరికినా, ఇవేవి దొరికినా సరే వీటన్నిటిలోని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్పెండిచర్ అయినా వీటన్నిటిని కూడా ఏం చేస్తారంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫుల్లీ taxable at the rate of 60%. ఇది ఒకటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది చాప్టర్ అగ్రిగేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ సెట్ ఆఫ్ ఆర్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ అండి. ఓకే, సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది టాపిక్. సో ఇక్కడతో సెషన్